అరెస్టు జైలు ఆంధ్రాలో ఈ పదాలు పొలిటికల్ ట్రెండింగ్లో ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలు ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు. ఒకరోజు ముందో వెనకో అరెస్టు మాత్రం పక్కా అని. వరుసగా జరుగుతున్న అరెస్టులు వైసీపీలో టెన్షన్ పుట్టిస్తున్నాయి. మరోవైపు డిఫెన్సా అటాకా అన్నట్లుగా ఈ మధ్య జగన్ చేసిన కామెంట్స్ ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో కొత్త చర్చకు తెరలేపాయి. మమ్మల్ని కాదని పనులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని పవర్లోకి వచ్చాక మా పవర్ ఏంటో చూపించి బొక్కలు వేస్తామంటున్నారు. జగన్ ఇలా మాట్లాడారో లేదో అలా చంద్రబాబు, లోకేష్, పవన్ ఇంకా కూటమి నేతలు పవర్ పంచులు వేస్తున్నారు. మొత్తానికి అరెస్టులు, జైలు అనేవి ఇప్పుడు వీళ్ళకి ఆ తర్వాత వాళ్ళకి అని పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్న మాట. కూటమి సర్కార్ మున్ముందు ఎవరెవరిని అరెస్ట్ చేస్తుంది, ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఎవరెవరిని టార్గెట్ చేస్తారనే టాక్ రోజు రోజుకి ఎక్కువైపోయింది. అరెస్ట్ అనే మాట ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు కామన్ అయిపోయింది. అధికారంలో ఉన్నవాళ్లు ప్రతిపక్ష నేతల్ని అరెస్ట్ చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు మేము అధికారంలోకి వస్తే అరెస్టులు తప్పు అంటూ హెచ్చరిస్తున్నారు. రెడ్ బుక్లో 3 పేజీలే అయ్యాయి. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో తనకు తెలుసని యువనేత హెచ్చరిస్తున్నాడు. ప్రతిపక్షం అధికారంలోకి వస్తే ముందు నన్ను జైల్లో పెట్టుకోవచ్చు అంటూ బీజేపీ మంత్రి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల విషయంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ అధినేత చేసిన ఓ హెచ్చరికతో ప్రస్తుత రాజకీయం మళ్లీ అరెస్టుల చుట్టూ తిరుగుతోంది. రాష్ట్రంలో ఎప్పుడు ఎవరు ఎందుకు అరెస్ట్ అవుతారో తెలీదు. ఎవరిపై ఎట్నుంచి ఏ కేసు వస్తుందో కూడా తెలీదు. మీరు గతంలో తప్పు చేసి మర్చిపోయి ఉండొచ్చు, కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఆ తప్పుల్ని తవ్వి తీస్తోంది. జగన్ అధికారంలో ఉండగా చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. సీన్ కట్ చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక రెడ్ బుక్ పేరు చెప్తే చాలు వైసీపీ నేతలు కల్లో కూడా ఉలిక్కిపడి లేస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్న మాట. రెడ్ బుక్లోకి ఎక్కిన నేతలు, అధికారులు ఈ మధ్యకాలంలో జైలు ఊచలు లెక్కిస్తున్నారు. ఈ కథ ఇంతటితో ఆగిపోలేదు అనేది ఆఫ్ ద రికార్డే కాదు, ఆన్ రికార్డ్ వాయిస్ కూడా. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం అరెస్టుల పరంపర కొనసాగుతుందని అధికార పార్టీ నేతలు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష నేతలు కూడా వార్నింగ్ టోన్ పెంచుతున్నారు. ఇప్పుడు టైం మీది కానివ్వండి, రేపు మేము అధికారంలోకి వచ్చాక మిమ్మల్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించక తప్పదు అని ప్రతిపక్ష నేతలు వాయిస్ రైజ్ చేస్తున్నారు. ఈ మధ్య వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్స్ కౌంటర్ ఎన్కౌంటర్ వార్నింగ్లను పీక్ స్టేజ్లోకి తీసుకెళ్లాయని పొలిటికల్ టాక్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 1 కోటి సంతకాల సేకరణ చేసిన వైసీపీ వాటిని గవర్నర్కు అందించింది. ఈ టైంలో జగన్ అటు అధికార పక్షానికి, ఇటు పీపీపీ మోడ్ కాంట్రాక్టర్లకు వార్నింగ్ ఇచ్చారు. ఎవరైతే మెడికల్ కాలేజీలను PPP పద్ధతిలో తీసుకుంటున్నారో తాము అధికారంలోకి వచ్చాక వారిని 2 నెలల్లో జైల్లో వేస్తా అంటూ జగన్ తీవ్రంగా హెచ్చరించారు. జగన్ తాజా వార్నింగ్ రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పుట్టించింది. వైసీపీ అధినేత వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. ఎంత మంచి సినిమా తీసినా అందులో చిన్న విలన్ ఉంటాడు, మనకు ఒక చిన్న విలన్ ఉన్నాడని జగన్పై విమర్శలు గుప్పించారు. ఆయన అధికారంలోకి వస్తే అరెస్ట్ చేస్తారంట. ఆయన బెదిరింపులకు మనం భయపడాలా? ఆయన కంటే ముందు ఇలా మాట్లాడిన వాళ్ళ పరిస్థితి ఏమైందో గుర్తు తెచ్చుకోండి అంటూ మంత్రి లోకేష్ ఫైర్ అయ్యారు. రెడ్ బుక్లో 3 పేజీలే అయ్యాయి. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో తనకు తెలుసు అంటూ హెచ్చరించారు లోకేష్. మరోవైపు బీజేపీ మంత్రి సత్యకుమార్ సైతం జగన్మోహన్ రెడ్డి వార్నింగ్కి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. మెడికల్ కళాశాలలను PPP పద్ధతిలో నిర్మాణం చేయాలని నీతి ఆయోగ్ చెప్పిందని ఆయన అన్నారు. నీతి ఆయోగం తీసుకొచ్చిన ప్రధానమంత్రి మోడీని జైల్లో వేస్తారా అని జగన్ సూటిగా ప్రశ్నించారు. అంతేనా, తాను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని అని తమ్ముంటే తనను అరెస్ట్ చేసుకోవచ్చు అంటూ జగన్కు సవాల్ చేశారు మంత్రి సత్యకుమార్. కూటమి నేతల సవాళ్లకు వైసీపీ నేతలు కూడా అంతే ఘాటుగా రిప్లై ఇస్తున్నారు. లోకేష్ ఇచ్చిన కాగితం చదవడానికి హడావుడిగా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వచ్చారని మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. బీజేపీ ప్రతినిధిలా కాకుండా చంద్రబాబు, లోకేష్ ఆదేశాలతో పనిచేసే వ్యక్తిగా మారిపోయారని విమర్శించారు. సత్యకుమార్ తనను అరెస్ట్ చేయండి అంటూ తొందరపడుతున్నారని, వైసీపీ అధికారంలోకి వచ్చాక మోడీకి చెప్పి ఎలా అరెస్ట్ చేయించాలో తనకు తెలుసంటున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. మంత్రి సత్యకుమార్ చేసిన అవినీతికి మోడీని చూపిస్తే ఆయన అరెస్ట్ చేయొద్దు అని మోడీ అంటారా అంటూ సెటైరిక్గా అడుగుతున్నారు వైసీపీ నేతలు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ పేరుతో జరుగుతున్న దోపిడీపై వైసీపీ ప్రభుత్వం వచ్చాక విచారణ జరుపుతుందని మరో మాజీ మంత్రి విడదల రజని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారు ఎవరైనా వారిపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. అధికార ప్రతిపక్షాలు డిఫెన్స్ అటాక్ మోడ్తో ఒకరిపై ఒకరు రెచ్చిపోతుండడంతో ఏపీలో పొలిటికల్ హీట్ పుడుతోంది.
ఆరోపణలు ప్రత్యారోపణలు ఎలా ఉన్నా గ్రౌండ్ లెవెల్లో ప్రైవేటీకరణ ఇష్యూను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు వివరించామని వైసీపీ సంబరపడుతోంది. మరోవైపు ఫ్రస్ట్రేషన్లో ఉన్న వైసీపీ అరెస్టులు, జైళ్ల పేరుతో బెదిరిస్తోందని, వచ్చే ఎన్నికల్లోనూ వారికి పరాభవం తప్పదని అధికార కూటమి అంటోంది.